చైర్మన్ సార్, ఒక్క స్టూడెంట్ మీద యావరేజ్గా 1,08,000 రూపాయలు ప్రభుత్వంలో చదువుకుంటున్న విద్యార్థి మీద మనం ఖర్చు పెడుతున్నాం అధ్యక్ష. నేను మళ్ళీ ఒకసారి చెప్పదలుచుకున్నా. గవర్నమెంట్లో లోకల్ బాడీ స్కూల్స్ 26,106 పాఠశాలలు ఉంటే అందులో చదువుకుంటున్న విద్యార్థులు 16,86,343 మంది ఉంటే ఆ స్కూల్ ఎడ్యుకేషన్ బడ్జెట్ 19,341 రూపాయలు మనం ఖర్చు పెడితే ఒక్క స్టూడెంట్ మీద 1,08,000 రూపాయలు మనం ఖర్చు పెడుతున్నాం అధ్యక్ష. అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూల్స్లో 1,023 స్కూల్స్ ఉంటే 6 లక్షల మంది, అప్రాక్సిమేట్గా 6 లక్షల మంది విద్యార్థులు ఉంటే ఒక్క స్టూడెంట్ మీద 96,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం అధ్యక్ష. ఈరోజు నేను తమరి ద్వారా సహచర సభ్యుల్ని తెలంగాణ సమాజంలో, పౌర సమాజంలో, పౌర హక్కుల నుంచి సివిల్ సొసైటీస్లో పనిచేసే వాళ్ళని నేను అడుగుతున్నా, ప్రభుత్వం ఎక్కడ విఫలమైంది అధ్యక్ష? ఈరోజు ఒక్క స్టూడెంట్ మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1,08,000 రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెడుతుంది అని అంటే, ఒక ప్రైవేట్ స్కూల్లో చదువుకునే ప్రైవేటు స్కూల్లో తల్లిదండ్రులు పే చేసే ఫీజు పర్ మంత్ 2,000, 3,000, 4,000 వేసుకున్నా కూడా సంవత్సరం మొత్తం కలిపితే కూడా 50,000 రూపాయలు తల్లిదండ్రులు ఆ విద్యార్థుల మీద ఖర్చు పెట్టడం లేదు. కానీ అదే రాష్ట్ర ప్రభుత్వము ఒక విద్యార్థి మీద 1,08,000 రూపాయలు డే స్కూల్ పిల్లల మీద పెడితే 96,000 రూపాయలు రెసిడెన్షియల్ పిల్లల మీద, రెసిడెన్షియల్ స్కూల్స్లో చదువుకునే పిల్లల మీద మనం ఖర్చు పెడుతున్నాం అధ్యక్ష. అంటే ప్రభుత్వ పరంగా ఈరోజు ఈ సంవత్సరం మనం కేటాయించిన బడ్జెట్ దాదాపుగా 23,108 కోట్ల అధ్యక్ష. బడ్జెట్లో 8% ఈసారి కేటాయించిన అధ్యక్ష విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని.